ఎవ్రీవన్, ఐఎమ్ అనిత. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ ఒక మొక్క గురించి చూపించాలనుకుంటున్నా అండి. ఈ మొక్క గురించి మీ అందరిలో కూడా చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఈ మొక్క గురించి అన్ని విషయాలు అనేవి క్లారిఫై చేయాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే మరల మాతంగి మొక్క అంటే మరలమందు అంటాం కదా, ఆ మొక్క గురించి, ఆ మొక్కలో నిజం అనేది ఎంత ఉంది, అలాగే అపోహ లేకపోతే అబద్ధాలు అనేవి ఎన్ని ఉన్నాయి, కానీ ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఆ మొక్కను చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది మరలమందు మొక్క. ఈ విధంగా ఉంటుంది. విలేజెస్లో ఉండే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. సో దీన్ని అసలు పేరు వచ్చేసి మరలమాతంగి. ఈ మొక్కనే అంటే మరలమందు తయారు చేయడానికి ఉపయోగిస్తారని మీ అందరికీ కూడా చాలామందికి తెలిసింది. ఇప్పటికి కూడా విలేజెస్లో అయితే చాలామంది వరకు కూడా నమ్ముతున్నారండి. ఇది మాత్రం 100% ఇది కరెక్ట్ కాదండి. ఎంతవరకు కూడా ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక అపోహ మాత్రమే. ఇందులో ఎటువంటి ఒక వ్యక్తిని వశపరిచేటువంటి గుణాలు అనేవి ఈ మొక్కలో లేవు. ఈ మొక్కలు ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఎక్కువగా అంటే దెబ్బలు, పుండ్లు అట్లా అవుతుంటాయి కదా, అటువంటి వారికి ఈ పసరుని కానీ అక్కడ వేసినట్లయితే ఆ పుండ్లు అనేది, ఆ ఇన్ఫెక్షన్ అనేది త్వరగా తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, దీనికి ముళ్ళులు కలిగినటువంటి కాయలు కూడా ఉంటాయి. ఇది చాలా చిన్న మొక్క కాబట్టి నేను ఈ వీడియోలో మీకు చూపించలేకపోతున్నాను. విలేజెస్లో ఉండే వాళ్ళకైతే ఈ మొక్కను చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది. 70% వరకు మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ కాయలు అయితే పశువులకి కొంచెం హాని కలిగిస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే వీటికి ముళ్ళులు ఉండటం వల్ల మేకలు ఇటువంటి వాటి వల్ల కొద్దిగా అపాయం కలుగుతుంది. సో ఇంకా ఈ కాయలతో వచ్చే కాయలతో నూనె చేస్తారండి. ఆ నూనెను కానీ మసాజ్ చేసుకున్నట్లయితే దీర్ఘకాలికంగా ఉన్న కీళ్ళ నొప్పులు ఇటువంటి వాటికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇటువంటి ఎన్నో ఔషధ గుణాలు అనేవి ఈ మొక్కలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ మొక్క గురించి జరుగుతున్న ఇదంతా కూడా కరెక్ట్ కాదని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను మీ అందరికీ చెప్పడానికి. సో ఫ్రెండ్స్, ఈ మొక్కలు అయితే ఒక వ్యక్తిని వశపరుచుకునేంత శక్తి అయితే అస్సలు లేదు. ఇది ఒక అద్భుతమైన మొక్క అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ మొక్కలో ఉండే ఆకుల్ని కూడా ఉపయోగిస్తారు ఏదైనా మందులు తయారు చేయడంలో. అలాగే ఇంకా చాలా ఉపయోగాలు అనేవి ఈ మొక్కలో ఉన్నాయి. 100% కూడా ఇది ఒక వ్యక్తిని వశపరుచుకునేంత శక్తి, అలాగే అటువంటి గుణాలు కూడా ఇందులో లేవు. ఇవన్నీ కూడా ఒక రూమర్స్ మాత్రమే అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఎవరు కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు, అస్సలు నమ్మొద్దు. సో ఫ్రెండ్స్, ఇది నా వీడియో మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. దయచేసి మీరు ఎవరు కూడా ఇటువంటి వాటిని నమ్మొద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.